పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, యాజ్ మనం ఐ థింక్ ఒక వారం 10 రోజుల క్రితం కూడా డిస్కస్ చేశాం. ఈ ల్యాండ్ పూలింగ్ 44,000 ఎకరాలకు సంబంధించి ఇలాంటి ప్రతిపాదనలని అనుకూల మీడియా, కూటమి అనుకూల మీడియా అనాలో మరి టీడీపీ అనుకూల మీడియాలో వచ్చినప్పుడు మీరు కూడా వాటిని ఇది డినై చేశారు. అటువంటి ప్రపోజల్ కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వేరాస్ దట్ ప్రపోజల్ ఈజ్ ఆన్ అండ్ 44,000 acres ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం కమిటెడ్గా ఉందని నారాయణ గారు అడిగిన వాళ్ళకి ఇద్దరికే చెప్తున్నారు. సో అది కరెక్టేనా? ఆల్రెడీ దీని మీద 64 MLAs దే హ్యావ్ రిటర్న్ కాన్ఫిడెన్షియల్ లెటర్స్ అండి టు సీఎం. అయ్యా మీరు ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోండి, మన మెడకి చుట్టుకుంటుంది ఇది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బలపడిపోతాడు, ఇలాంటి వ్యవహారాలు కొద్దిగా దూరంగా ఉన్న కొన్నాళ్ళు ప్రజల కాన్ఫిడెన్స్ గెయిన్ చేద్దాం, ఇచ్చిన 33,000 ఎకరాల్లో ఏం చేయగలమో చూపించి తర్వాత కావాలంటే అప్పుడు వెళ్దామని కూడా చెప్పారట. మీరేమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, నైన్ టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణం పైన ఆల్రెడీ ఒక స్పష్టత ఉంది. 54,000 ఎకరాలు ప్రభుత్వం దాని మీద ప్రణాళికతో ముందుకెళ్తుంది. దానిలో ప్రైవేట్ భూములు 33,000 ఎకరాలు, ఇంకో 20,000 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి, లేదా ప్రభుత్వ భూములు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చేసినట్టు భూములు ఉన్నాయి. ఈ యొక్క పునర్నిర్మాణ పనులను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు మే 2వ తారీఖు వచ్చి పునర్నిర్మాణం ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. అయితే ఈ యొక్క నిర్మాణ ప్రణాళికని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టేసింది. ఏంటి, వచ్చే 2029 ఎన్నికలకు వెళ్లే లోపు మాకు ఆల్రెడీ వివిధ బ్యాంకుల ద్వారా కూడా 40,000 కోట్ల రూపాయల వరకు సమకూరాయి. దాంతో టెండర్లు ప్రక్రియ కూడా పిలిచారు. కొన్ని టెండర్లు ఖరారైపోయాయి, కొన్ని ఖరారు అవ్వాల్సిన ఉన్నాయి. బహుశా ఈ మాసంలో ఖరారు అయిపోతాయి. ఏ ఫేజ్ లో ఏ పనులు చేయబోతున్నాం, మౌలిక వసతులు కల్పన, అలాగే రైతులకి ప్లాట్లు ఇవ్వటం, డ్రైనేజీలు, లేకపోతే 3-4 పాలకొండ ఇటువంటి 3-4 రిజర్వాయర్ లాంటి పెద్ద క్రియేట్ చేయటం, అలాగే అల్టీరియర్ రోడ్స్ ఎన్ని చేయటం ఒక ప్రణాళిక అయిపోయింది. అయితే మనం 3-4 రోజుల క్రితం కూడా కొన్ని పత్రికల్లో 44,000 ఎకరాలు త్వరలో మళ్ళీ సేకరించబోతున్నారని దాన్ని చర్చించాం. నేను దాన్ని ఆ రోజు స్పష్టంగా చెప్పాను. మా ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ వేగంతో ఈ యొక్క పనులు ప్రారంభించే విధంగా, నిధులు సమకరించే విధంగా 10 మాసాల్లోనూ ఒక కొలిక్కి తీసుకొచ్చి ముందుకు వెళ్లి 2029 ఎన్నికల లోపు ఆ యొక్క మౌలిక వసతులు పూర్తి చేసి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళి ఆ మ్యాండేట్ చూపించి, ఇదిగో మేము ఇలా చేసాం, మరో 5 ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు మాత్రమే ప్రజలు మనకి ఇస్తారు, మరో 5 ఏళ్ళు 29 ఎన్నికలకు అడుగుతాం, ఆ రకం ప్రణాళిక వెళ్తాం. ఇప్పుడు ప్రస్తుతం దాని మీద వెళ్తారని నేనైతే అనుకోనని చెప్పి నేనే అన్నాను. అయితే దాన్ని నారాయణ గారు అయితే ఆ మరుసటి రోజే నేను ఆ విజువల్ కూడా చూశాను. ఆయన స్పష్టంగా అమరావతికి వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి మాట్లాడుతూ స్పష్టంగా విజువల్ కూడా నేను చూశాను. ఇది అసత్యం, 44,000 ఎకరాలు చేస్తున్నాం అనేది పూర్తిగా అసత్యం, దాని ఆలోచన ప్రభుత్వానికి లేదు. పైపెచ్చు ఒక అద్భుతమైన విషయం, మనం కూడా గత 4 ఏళ్లుగా వాసుదేవన్ గారు మీ డిబేట్లు కూడా మీలాంటి పెద్దలు కూడా ఒక ఆలోచన చెప్పింది ఏంటంటే, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి అన్ని కలుపుకుంటూ ఒక మహానగరాన్ని రూపకల్పన చేసుకుని ఆ రకంగా మనం ముందుకెళ్తే రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పి గత 4 ఏళ్లుగా మనం ఒక ఆలోచన షేర్ చేసుకున్నాం. దాన్ని వారు ప్రతిబింబిస్తూ నారాయణ గారు కూడా అదే విషయాన్ని చెప్పారు. నేనైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ యొక్క ఆలోచన ప్రభుత్వానికి ఉంది, ఒక మెగా సిటీ రూపంలో ముందుకెళ్లాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంది, కానీ 44,000 ఎకరాలు సేకరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని కూడా వారు చెప్పారు. ఇది చాలా అద్భుతమైన విషయం, మంచి విషయం, రాష్ట్రానికి మంచి చేసే విషయం. ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు తప్పితే ఎక్కడా మళ్ళీ 44,000 ఎకరాలు కానీ, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యే లేదు లెటర్ రాశారన్నారు. ఎందుకు రాస్తారండి? అంత స్పష్టంగా చెప్పాక ఎందుకు రాస్తారు? కొన్ని ఎలా ఉందంటే, కొంతమందికి చిన్న తరక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, మళ్ళీ పునర్నిర్మాణం స్టార్ట్ అవుతుంది, పునర్నిర్మాణం కాకూడదు, మళ్ళీ కడిగడి పాలల్లో ఉప్పు కలిక విషం చొక్కా వేయాలని ఆలోచనలో రకరకాల, మీరు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు. బాలకృష్ణకి 200 ఎకరాలు, కనీసం మీకు 100 ఎకరాలు, నాకు 100 ఎకరాలు కేటాయించేస్తారు రేపు ఎల్లుండో. ఆ 100 ఎకరాల కోసం ఎక్కడున్నాయి మీరు నేను కలిసి వెళ్ళి ఎత్తుక్కోవాలి ఎక్కడున్నాయని. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేటాయింపులు చేస్తున్నారు. సో ఈ సోషల్ మీడియా యూనివర్సిటీల్ని మనం ఎక్కడ నమ్ముకుంటే సరైన పద్ధతి కాదు. మా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉంది, ప్రజలకు హామీ ఇచ్చాము. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి తొంగలో దొక్కారో, ప్రజలు మోసం చేశారో, ఆ యొక్క అమూల్యమైన సమయాన్ని కోల్పోయాం.
మాకుంది కూడా ఇంకా 4 ఏళ్ళు మాత్రమే. ఆల్రెడీ 10 మాసాలు అయిపోయింది, 11వ మాసం, 4 ఏళ్ళు మాత్రమే. సమయం కూడా తక్కువే ఉంది మిత్రమా. అందుకని మేము శరవేగంగా వెళ్తాం కానీ కొత్త సమస్యలు ఏమి తలకెత్తుకునే ఆలోచన ప్రభుత్వం అంటే లేదని చెప్పి మంత్రి అంటే నారాయణ గారు అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కన్నా ఇక్కడ బయట కూర్చున్న వాళ్ళకన్నా మీకు ఎక్కువ క్లారిటీ ఉంది. 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ వితిన్ 33,000 అండి, లేకపోతే అదనంగానండి? అంటే నాకు ఆ రోజు మంత్రి నారాయణ గారు చెప్పింది నేను విన్నదైతే, ఆయన ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలతో కడితే బాగుంటది, ఇది భూమి కొనాలా లేకపోతే పూలింగ్ చేయాలా, ఎక్కడ చేయాలి, ఈ 29 గ్రామాల్లోనే చేయాలా లేకపోతే పక్కన చేయాలా అంత కూడా ఆలోచనలో ఉంది అని అన్నారు. సో దాన్ని ఇంకా కాంక్రీట్ గా కూడా ఏమీ చెప్పలేదు. సో ఏ రకంగా చెయ్యాలన్న ఆలోచన కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే, దీన్ని ఎలా ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నామని చెప్పి అన్నారండి. దానికి కొంత సమయం పడుతుంది. అది ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, ఎప్పుడైతే మీరు విజయవాడ, గుంటూరు, మంగళగిరి మెగా సిటీ చేస్తారో, ఆల్రెడీ అక్కడ గన్నవరం ఉంది. గన్నవరం ఒక అంతర్జాతీయ నిన్నే వెళ్ళాను నేను. యాక్చువల్ గా నిన్నే మా జాతీయ కార్యదర్శి వకఫ్ అమెండ్మెంట్ చట్టం మీద అవగాహన సదస్సుకి నేను రాష్ట్ర కన్వీనర్ గా నేను వెళ్ళి మా జాతీయ నాయకులు రిసీవ్ చేసుకున్న ఎయిర్పోర్ట్ లో కొత్తగా ఒక పక్కన కూడా కడుతున్నారు. మా వాళ్ళని అడిగారు, కొత్తగా పక్కన కూడా కడుతున్నారు ఏంటి అంటే, మొత్తం రన్వే అంతా పెంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం చేస్తున్నారండి, ఆ నిర్మాణం జరుగుతుంది, ఒక 4-5 మాసాలు ఇన్నట్టు షిఫ్ట్ అవుతాయండి అన్నారు. సో అంత పెద్ద నిర్మాణం చేసుకున్నప్పుడు ఇంకా అవసరమైతే ఇంకొంచెం పెద్ద చేసుకుని ఈ మహానగరంలో మెగా సిటీ ఏదైతే అవుతుందో, విజయవాడ, గుంటూరు మెగా సిటీ అవుతుందో, దానిలో ఇది భాగం అవుతుంది. భాగమైనప్పుడు ఏ అంతర్జాతీయ విమానాశ్రయం అయినా సరే, ఇప్పుడు హైదరాబాద్ కి శంషాబాద్ ఎంత దూరంలో ఉంది, అలాగే కట్టబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎంత దూరంలో ఉంది, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నడిపోతు అదే ఒక బోర్డర్ లో ఉంది అది. సో అలాగే ఇది కూడా అలా ఉండబోతున్నా లేకపోతే ఏంటి అనేది ప్రభుత్వం దాని మీద ఆలోచన చేసి ఒక సముచిత నిర్ణయం తీసుకుంటుందండి వాసుదేవన్ గారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఎందుకంటే ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు గెట్ ఎ క్లారిటీ ఓవర్ వాట్ నారాయణ గారు టోల్డ్. ఎందుకంటే ఆయన అన్నారు స్పెసిఫిక్గా 44,000 ల్యాండ్ ఎక్విజిషన్. రైతులు ఉవ్విళ్ళోరుతున్నారు, ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వచ్చి ప్రభుత్వం తమ తలుపులు తడుతుందా అని. ఇచ్చేద్దాం పట్టాలు తీసుకుని, మేము వాళ్ళు మాత్రమే చాగరాదులా, మేము కాదా అని చెప్పేసి. సో అది కూడా మీరు చూద్దరు కానీ కాసేపాకి. ఒకసారి డాక్టర్ యేశ్వరావు గారి దగ్గరికి వెళ్ళాం. బాలకృష్ణ గారి మీద అసత్య ప్రచారం. ఆయన 200 ఎకరాలు కొన్నారు. ఆయనది పెట్టే చేయ కానీ తీసుకునే చేయి కాదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా, ఆయన ఏదో స్వలాభం కోసం ఒక 200 ఎకరాలు సేకరించారని చెప్పేసి ఒక దుష్ప్రచారం. ఎందుకు ఇది మొదలైంది? అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ 44,000 ఎకరాల గొడవ ఏంటి? మీ మినిస్టర్ నారాయణ గారు అయితే హీ మేడ్ ఇట్ వెరీ కేటగిరికల్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ఇట్ ఇస్ ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల రైతులకు కేవలం 2.5 రెట్లు మాత్రమే వాళ్ళు కంపన్సేషన్ పొందుతారు, దానివల్ల లాభం లేదు, అందువల్ల ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన. ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేస్ నుంచి ప్రొటెస్ట్ వచ్చిందనే మాట కూడా ఆయన చెప్పారు. దాని సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఏంటంటే 64 మంది లెటర్స్ రాశారు, కూటమి ఎమ్మెల్యేలు, నాట్ ఓన్లీ టీడీపీ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, పార్ట్ ఆఫ్ నెల్లూరు, ప్రకాశం, నేను ఉమ్మడి జిల్లాలు ప్రకాశం, గుంటూరు, కృష్ణ అండ్ పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి, ఈ 5 జిల్లాల నుంచి లెటర్స్ వెళ్ళినాయి. ఇది బూమరాంగ్ అవుతుంది, ఇటువంటి ప్రతిపాదన విరమించుకోండి. అండ్ మీ ఎజెండాలో లేదు అది. మీరు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 44 ఎందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం సేకరించేసి తాకట్టు పెట్టేస్తే బోల్డెన్ డబ్బులు వస్తాయి కదా. వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో పెద్దరికి 99 టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు మొదటి బాలకృష్ణ గారు 200 ఎకరాలు కొన్నారు, దాన్ని ఒక అపోహ క్రియేట్. సరే, కొన్నారు, కొంటున్నారు, వస్తున్న వాస్తవాలు, ఆ వార్తలు వస్తే దానికి ఏం లేదు. ఎవరిని కబ్జా చేయలేదు కదా, కొనకూడదని ఇక్కడ ప్రతిపాదన లేదు కదా, ఇక్కడ చట్టం అయితే లేదు కదా. అన్నా కూడా 10 మందికి ఉపయోగపడేది చేస్తాడు. బాలకృష్ణ గారి యొక్క స్వభావం ఏంటి, బాలకృష్ణ గారి యొక్క లైఫ్ స్టైల్ ఏంటి అందరికీ తెలుసు. ఈజ్ ఓపెన్ బుక్ టు ఆల్. అది ఏది చెప్పినా, మంచి చేసినా చెడు చేసినా ఓపెన్గా చేస్తారు. దానికి పెద్ద ఆలోచించే అవసరం లేదు. ఒకవేళ కొంటే కూడా ఆయన ప్రముఖమైనటువంటి నటుడు, ఆర్థికంగా మంచిగా సంపన్నుడు, ఆయన కొండొచ్చు. దాంట్లో ఇబ్బంది ఏంటి ఎవరికి? ఆయన కొనడం వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగితే, ఎవరికన్నా అన్యాయంగా ఎవరైనా భూములు లాక్కుంటే అప్పుడు రండి ప్రతిపక్షాలు. ఏం కాకముందు ఎప్పుడు వీళ్ళు కడపమంట, వీళ్ళు పార్టీని ఎప్పుడు వాళ్ళు ప్రక్షాళన చేసుకొని వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ చూసుకొని రేపు ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలనో ముఖం పెట్టుకోవాలని అది చూసుకోవాలి. కానీ ఎప్పుడు ఈ ప్రభుత్వం మీద ఏది దొరుకుతుందా చిన్న సందు దాన్ని వేసేద్దామని చెప్పేసి ఇది ఆలోచన. ఇప్పుడు 44 ఎకరాల భూమి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తారని మాట్లాడారు కదా. ల్యాండ్ పూలింగ్ చేస్తే నారాయణ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు. నారాయణ గారు చేసినప్పుడు కూడా ఇది ఒక కూటమి ప్రభుత్వం. ఇది
కూటమిలో ఏమైనటువంటి డిస్కషన్ ఇంకా రాలేదు. 44 ఎకరాలు మేము ల్యాండ్ పూలింగ్ రాలేదు చేస్తాం, కదా, రాలేదు. రాలేదు కదా, మీరు ఒప్పుకుంటున్నారు కదా, మరి మాట్లాడాలి కదా. జనసేన బీజేపీతో మాట్లాడి వాళ్ళకేమో పాపం అది వాళ్ళ నోటీసులో లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అధికారికంగా ఎక్కడ కాలేదు సార్. ఇప్పుడు ఇక్కడండి ఆయన మాట్లాడారండి, రికార్డ్ we have that proposal and ఆయన మాట్లాడే ముందర మీ అనుకూల మీడియాలో రాయించుకున్నారు కదా, ఇంక్లూడింగ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా రాసింది అది ఆ స్టోరీ. ఆయన పర్సెప్షన్ కావచ్చు, కానీ ప్రభుత్వం యొక్క పర్సెప్షన్, కేబినెట్ యొక్క మీకు అలవాటే perception కాదు. కదా, మీకు ఫీలర్స్ వాసుదేవన్ గారు ఒకటేనండి, వాసుదేవన్ గారు ఇంత కీలకమైన వాసుదేవన్ గారు ఇంత కీలకమైన నిర్ణయము ఇది. కూటమి ప్రభుత్వము, కూటమిలో కేబినెట్లో మొత్తం 3 పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత స్పష్టమైన బయట సమాచారం ఇచ్చిన తర్వాత, ఒక ప్రకటన చేసిన తర్వాత దాన్ని పరిగణనలో తీసుకోవాలి. కానీ ఎవరో పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి మాత్రాన అది మొత్తం సాధ్యం కాదు. మేబీ ఇస్ పర్సెప్షన్, ప్రతిపాదన ఉండొచ్చు, ఆయన వద్ద ప్రతిపాదన ఉండొచ్చు, ప్రజలకు సంబంధించిందే ఉంటుంది. వాసుదేవన్ గారు ప్రభుత్వం యొక్క ప్రతిపాదన కూడా ఉండొచ్చు, ఉన్నాక కూడా అది ఎప్పుడు వస్తుంది? క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత, నోటీస్ చేసిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచించాలి. 64 మంది ఎమ్మెల్యేస్ లెటర్ పెట్టారు, అబ్జెక్షన్ తెలిపారంటే ఓకే, వాళ్ళు ఉన్నటువంటి తప్పేముంది? వాళ్ళ యొక్క నియోజకవర్గాల ప్రజల యొక్క అభిప్రాయం అధిష్టానం తెలిపారు, ప్రభుత్వం తెలిపారు, దాన్ని పరిగణన తీసుకుంటారు. ఏదేమైనా చెప్పేసి రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకు, రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఏం జరిగిపోలేదు కదా. ఇప్పుడే ఎందుకు ఏం జరిగింది? ఓకే సరే, మీరు అంటూ జరిగిన తర్వాత మాట్లాడదాం డెఫినెట్గా. మేము జరిపేది రాష్ట్రానికి అధోగతి పట్టించేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోలేదు. మీరు అన్నట్టు మీ అభిప్రాయాలను కూడా మీరు ప్రజల అభిప్రాయాలు ఎలా పరిగణలోకి తీసుకుంటారో మీ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని కేబినెట్ తీరిగ్గా నిర్ణయం తీసుకుందో అప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, అదండి పరిస్థితి. మీ నాలెడ్జ్లో ఉందా? మీకు ఏమైనా చెబుతున్నారా అసలు కేబినెట్లో ఏ నిర్ణయాలు ఇలా ప్రతిపాదనలు ఉన్నాయి, మేము ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాము, మీకేమన్నా అలాంటి నోటీస్లో ఉందా? లేకపోతే అందరిలాగే ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని మీరు కూడా ఓహో అలాంటి డెసిషన్ తీసుకుంటుందా ప్రభుత్వం అని మీరు కూడా అనుకుంటున్నారా? ఒకటి, ఆల్రెడీ ఎమ్మెల్యేస్ నుంచి అబ్జెక్షన్స్ ఉన్నాయని నారాయణ గారు ఆయనే స్వయంగా చెప్పారు. సో సబ్సిక్వెంట్గా వాళ్ళ ఆందోళన ఆడుకుంటే రేపు పొద్దున జనాల్ని ఫేస్ చేయాలి కదా. తీసుకున్నది చాలక ఇప్పుడు మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు 20 గ్రామాలను కలుపుతారట. మొత్తం అటు చిత్తూరు వరకు ఇచ్చేస్తే బోల్డ్ అని డబ్బులు వస్తాయి ఏడీబీ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి. ఎందుకంటే వాళ్ళు నమ్మరు మనల్ని, రీపే కెపాసిటీ చూస్తారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. వాళ్ళు బ్యాంకులు వ్యాపారం చేస్తే తప్పేం లేదు. సో మన దగ్గర అమ్ముకోవడానికి మిగిలిన 2,000 ఎకరాలు, అవి సరిపోవు మనం క్యారీ అవుట్ చేయాలనుకున్న ప్రాజెక్టులు. సో మనం ఏం చెప్తున్నాం, ముందరే ప్రజలకి మానసికంగా సిద్ధం చేసి ఇట్లా భవిష్యత్తులో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ 4 ఐకానిక్ టవర్స్, నగరం నడిబొడ్డున 5,000 ఎకరాల్లో, అంటే అమరావతి మహానగరం నడిబొడ్డున 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొంచెం సెన్సిబుల్గా ఉండాలి కదండి చెప్పేది. లక్ష్మీకాంత్ గారు మ్యూట్లో ఉన్నారండి, మీరు పవర్లో ఉన్నారు, మ్యూట్లో ఉండకూడదు, అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా 99 వీక్షకులకి శుభోదయం, ఛానల్లో సభ్యులకు కూడా నా నమస్కారం అండి. వాసుదేవ్ గారు, ఇప్పుడు వాయిస్ ఓకేనండి? ఓకే అండి. సార్, ఇక్కడ విషయం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు కూడా అక్కడ ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా, అమరావతి రైతులు ఒక 5 సంవత్సరాలు అనేది ఒక 5 యుగాలుగా నడిచిందండి. అక్కడ పరిస్థితి భూములు ఇచ్చి రాజధాని కోసం 33,000 ఎకరాలు 29,000 మంది భూములు ఇచ్చి దాదాపు 100 మంది వరకు చనిపోయారండి అక్కడ. అట్లాంటిది ఒక భారీ ఎత్తున ఎటువంటి దీక్షలు చేశారంటే అక్కడ అమరావతి కోసం దశాబ్దాలు అయిపోయి కొంతమంది వలసలు కూడా వెళ్ళిపోయారు. ఇట్లా వలసలు వెళ్ళిపోయే పరిస్థితుల్లో వాళ్ళకి ఏంటంటే విసిరిపోయి అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు లక్ష్మీకాంత్ గారు, సమ్ టెక్నికల్ డిస్టర్బెన్స్ ఏదో ఉందండి.